నమస్తే, జై శ్రీరామ్, జై వీరాంజనేయ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం భైరవ కోన, ఊరు పేరు భైరవ కోన అనే సినిమా రివ్యూ గురించి. చూశారు కదా తమ్మునేలు, అద్భుతంగా అయితే ఏం లేదు, కొంచెం కొత్తదనం, అర్థవంతమైన పాటలు, వినసొంపైన పాటలు అండ్ సందర్భోచిత హాస్యంతో పర్వాలేదు అనిపించుకుంది మూవీ. మూవీ విశేషానికి వెళ్తే ముందు మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఈక్వల్గానే ఉన్నాయి. ముందు మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఈ మూవీలో పెద్ద మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే, ఈయన అందరికీ కలిపి ఒక అద్భుతమైన ఆవకాయ పడదాం అనుకున్నాడు. కానీ పడదాం అనుకున్నంత వరకు ఓకే, కాకపోతే చెట్టు నుంచి కోసిన మామిడికాయలు తీసుకోకుండా హైబ్రిడ్ మామిడికాయలు తెచ్చుకున్నాడు. మంత బాగానే ఉంది, మనం ఆ గ్రేవీ ఆ ఊట వేసుకుని కలుపుకొని నెయ్యి వేసుకుని అంటే అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే మొక్క నోట్లో పెడతామో ఇలాగ దొరికిపోతాడు. అంటే కోర్ను వదిలేసి మిగతా అంటే జస్ట్ మామిడికాయ పచ్చడి అనుకున్నాడు తప్ప దాన్ని ఎలా చేయాలో ఏంటో అనేది ఈయన ఆర్టిఫిషియల్గా చేసుకుని, లేదా ఒక పచ్చడి చేద్దాం అనుకున్నాడు, రోతి పచ్చడి చేద్దాం అనుకుని మిక్సీలో మిక్స్ చేసి తెచ్చేసాడు మనకి. అలా అనుకోండి. అంటే గరుడ పురాణం నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనలైజ్ చేస్తాడు, ఎస్టాబ్లిష్ చేసి పెడతాడు అనుకుంటే అదేం లేకుండా ఏదో మమ అనిపించి లాగించేశాడు. అదొక డిసడ్వాంటేజ్ సినిమాకి. సెకండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇందులో నిజమైన చెప్తున్న జారింజాన్ ఆ సాంగ్లో హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయి కూడా సిస్టర్ క్యారెక్టర్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఓకే, కానీ ఎంత ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. పెర్ఫార్మెన్స్ వైజ్ వరకు ఓకే, కానీ ఎక్కడో తేడా కొడుతుంది కొంచెం అంటే నిజమే చెప్తున్న జాని జన సాంగ్ వచ్చినప్పుడు మాత్రం ఆ అమ్మాయిని ఆ సాంగ్లో హీరోయిన్ కింద చూడలేకపోయాయి. అది ఎందుకు అండ్ ఈవెన్ పెర్ఫార్మెన్స్ వైజ్ వరకు ఓకే తప్ప లవ్ సీన్స్ వచ్చేటప్పటికి లేకపోతే కొన్ని మెయిన్ లీడ్ అనే టైప్లో ఉంటే కొంచెం ఇప్పటికీ సూట్ అవ్వలేదు అనిపించింది ఆ అమ్మాయి ఎందుకో. అండ్ నెక్స్ట్ కావ్య థాపర్ అమ్మాయికి ఉన్న దాంట్లో బాగానే చేసింది, పెద్దగా స్కోప్ ఉన్నా లేదా స్కోప్ ఉన్న చోట అంతా బాగానే కామెడీ ఓకే, ఆమె పరిమితులు ఆమె బాగానే పర్ఫామ్ చేసింది. ఈ రెండు అయితే నాకు పెద్ద మైనస్ల కింద కనిపించాయి. ఇంకా ప్లస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి సందీప్ కథ తీసుకున్న కథనం ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్ని తీసుకుని ఆ ఒక యూనిక్ సెట్ క్రియేట్ చేసి ఆ సెట్లోనే మొత్తం కథ అంతా నడుపుతూ అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్ చూపించుకుంటూ దానికి మౌల్డ్ చేస్తూ అంతా ఓకే. అది చెప్తున్నాను కదా, దానికి తల లేదు తోక లేదు, మధ్యలో అంతా బాగానే పెట్టాడు, బాడీ అంతా బాగానే పెట్టుకున్నాడు, తల తోక తీసాడు దానికి. ఆ తల తోక లేకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది తప్ప ఈ మూవీకి ప్రధాన బలం ఏంటంటే నేను అనుకోవడంలో వెన్నెల కిషోర్ గారు అండ్ వైవ హర్ష గారే మూవీని అండ్ అక్కడక్కడ మన ఎవరైనా సాయి కుమార్ గారి తమ్ముడు, ఆయన పేరు మర్చిపోయాను, సారీ, ఆయన ఫోటో వేస్తున్నాడు, ఆయన వీళ్ళ ముగ్గురు అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సందీప్ కిషన్ కూడా ఆయన ఇచ్చిన పాత్ర మేరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. మూవీ స్టార్ట్ చేసిన విధానం బాగుంది, అలా తీసుకెళ్ళి మధ్యలో అక్కడక్కడ బోర్ కొడుతున్న కామెడీతో స్టార్టింగ్లో బ్రహ్మాజీ గారి కామెడీ, అలాగే ఆ కామెడీ సీన్స్తో ఆ మూవీని కొన్ని విజువలైజేషన్స్ కూడా చాలా బాగా తీశారు. ఆ సెట్ కూడా చాలా బాగా వేసుకున్నారు. అండ్ ఇచ్చిన ట్విస్ట్ కూడా అంత అంటే నాకైతే అర్థమైపోయింది, మధ్యలోనే అర్థమైపోయింది ఆ ట్విస్ట్ ఏంటో ఇలా అయినా. కానీ ఓకే, వెల్ అండ్ గుడ్. మొత్తానికి ఒక అద్భుతమైన సినిమా చూసాము అని నాకైతే అనిపించలేదు, కానీ పర్లేదు, మంచి సినిమా చూసాం, చూడొచ్చు అని అయితే నాకు అనిపించింది మూవీ పరంగా. ఈ మూవీకి నేను 5/3.25 ఇద్దాం అనుకుంటున్నాను రేటింగ్. నా అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు ఈ వీడియోని షేర్ చేసుకుని లైక్ చేయమని చెప్పండి. మీరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, బాయ్.